తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు రప్పారప్ప వ్యాఖ్యలని నరుకుతాం చంపుతాం అంటూ మాట్లాడుతున్న తీరుని సీరియస్గా తీసుకుని తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి దండుపాటి బ్యాచ్కి. మీరు అధికారంలో లేకుండా నరుకుతామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము చేతులు కట్టు కూర్చోలేదు బాబు. మేము బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. మేము సమన్వయం పాటిస్తున్నాం. మీకు మళ్ళీ కుళ్ళు రాజకీయాలు చేయడం లేదు. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటా వెళతాయి. ఇలాగా మీరు రెచ్చిపోతా ఉంటే మేము బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి జాగ్రత్తగా అంటూ జగన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించాడు ఆయన. ఇంకా గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఏమన్నారు, ఎందుకు అలా అనాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులు. గోరంట్ల బుచ్చి చౌదరి గారి వార్నింగ్ ఒక రకంగా సీరియస్ వార్నింగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఇచ్చిన వార్నింగ్ ని జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేస్తున్న చిల్లర మాటల్ని, చిల్లర వ్యవహారాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? గోరంట్ల బుచ్చి చౌదరి గారు అంటే ఆయన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రామారావు గారు వెంట ఉన్న వ్యక్తి అండి. ఇవాళ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో మనందరికీ కూడా తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా జై కొడతారు, దిగిపోగానే మళ్ళీ వేరే పార్టీ ఎత్తుక్కుంటారు. ఎక్కడ పచ్చటి మైదానాలు ఉంటే ఆ పచ్చటి మైదానాలు వెళ్ళిపోతాయి, సహజం. అలా కాకుండా ఒకే పార్టీకి నమ్ముకుని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన వ్యక్తిగత జీవితంలో కానీ లేదు పార్టీ పరంగా కానీ వాటన్నిటిని ఎదుర్కొని ఒకే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తికి సమాజం పట్ల బాధ్యత ఉంటుందంటారా? ఉండాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రపా లేకపోతే నరికేస్తాం కుమ్మేస్తాం అన్నప్పుడు హైకోర్టులు కూడా స్పందించినాయి, మీరు ఎవరిని నరుకుతారు, ఏం చేస్తారు అని. ఇది వాళ్ళకి పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సమాజంలో ఒక సామాన్యమైన ప్రజానీకంలో భయోత్పాతం కలిగిస్తున్నాయి. వీళ్ళు అధికారంలో లేకపోయినా కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మంచి చేయాలంటే కష్టం, కానీ చెడు చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. అద్దాల మేడ నిర్మించడానికి కార్మికులకి సంవత్సరాలు పట్టొచ్చు, పగలగొట్టేవాడికి 2 రాళ్ళు చాలు, ఇసిరితే ధ్వంసమై ముక్కలు కింద రాలుతాయి. అట్లాగే సమాజం పట్ల కేవలం ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము దోసుకు తింటామని వచ్చిన పార్టీకి వాళ్ళు దోసు తిన్నారు, అయిపోయింది. ఇక వాళ్ళ సమాజాన్ని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే నరకదలుచుకున్నారు, రక్తపాతం చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలకి, వీటికి, వాల్ పోస్టర్లకి మేకపోతుల్ని, కోడిపుంజుల్ని నరికి వాటి రక్తం చిమ్మిస్తూ రేపు రాబోయే రోజుల్లో పాదయాత్ర మొదలైతే మీకు సుక్కలు కనపడతాయని ప్రజలకు చెప్తున్నారంటే పాదయాత్ర రోడ్ల మీద చేయదలుచుకున్నారా, వీళ్ళు ఓళ్ళ మీద ఊసకోత కొయ్యదలుచుకున్నారని భయం కూడా ఏర్పడుతుంది. వీళ్ళ వెనకాల వచ్చే శక్తులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు, పేరు నాను, కొడాలి నాను, ఇంకొక నాను మాట్లాడటంలో ఏమి ఆశ్చర్యం ఉందండి? తను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. రాష్ట్రంలో ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో ఒక అవగాహన ఉంది. ఇక్కడ శాంతి భద్రతల నిర్వహణకి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి పోలీసుల్లోనూ, అది నిర్వహణ కనుక జరగకపోతే సమాజం ఏమవుతుందో అనేది ఆయనకు తెలుసు. ఆయన తన సొంత భద్రత కోసం 1000 మంది పోలీసుల్ని తను అధికారంలో ఉండి వినియోగించుకున్నాడంటే దేశంలో ఏ పారిశ్రామికవేత్తకి, దేశ అధ్యక్షుడికి, దేశ ప్రధానికి లేనంత ఎత్తైన రక్షణ కవచం ప్రహరీ నిర్మించుకుని దాని మీద ఎలక్ట్రిక్ కంచి నిర్మించాడంటే అది ప్రజాధనంతో. ఆయన అంటే ప్రజలు అనేవాళ్ళు కేవలం దాడి చేయటానికే ఉన్నారు, నా ప్రాణానికే రక్షణ లేదని భయపడుతున్నాడా? అలాంటప్పుడు ప్రజల్ని నువ్వు ఓసుకోత కనుక మొదలు పెడితే నీ అనుచరులు వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? వాళ్ళకి అంత రక్షణ కంచెలు ఉన్నాయా? అంత ప్యాలెస్లు ఉన్నాయా? పూరి గుడిసి ముందు మంచాలు వేసి పడుకుంటారు. ఈ దండు కనుక మీరు ఇందాక అన్నారు దండుపాళ్యం బ్యాచ్ అని, ఇలాంటి వాళ్ళు కనుక ఓళ్ళ మీద పడి ఓసుకొస్తే గతంలో రజాకారులు కనుక తెలంగాణ మీద పడ్డట్టు ఈయన ఒక సమాంతరమైనటువంటి ఈ దౌర్జన్య కాండ జరిపే వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాడని భయం ప్రజల్లో వచ్చింది. ఇలాంటప్పుడు బుచ్చి చౌదరి గారు నిజానికి మీరు అన్నట్టు చాలా సీనియర్ నాయకుడు. ఆయన చూసి ఏంటి ఇది ఈ ప్రతిసాట. అప్పుడు ఆయన రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఒక పెద్ద మనిషి, మరీ ముఖ్యంగా రాజమండ్రి డివిజన్. ఆయన 2 నియోజకవర్గాలు రూరల్లోనూ అర్బన్లో కూడా ఆయనకి ఎంతో అంత పలుకుబడి ఉండబట్టి ఇప్పటికి కూడా ఆయన గెలుస్తూనే వస్తున్నాడు. అలాంటి వ్యక్తి కనీసం ఆయన ప్రాంతంలో వ్యక్తులకైనా సరే ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి కదా, మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, మాట్లాడితే మీరు రఫా అని, నరికేస్తామని, కోసేస్తామని అంటున్నారు, ఎవరిని కోస్తారు మీరు?
మీరు మీ నాయకులు ఆ అంబటి రాంబాబుకి కూడా చెప్పాడు, నువ్వు అంబటి రాంబాబు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి రాలేడు. మేము మా కార్యకర్తల సంఖ్య తక్కువ కాదు, మా కార్యకర్తల్లో ఉన్న పౌరుషం తక్కువ కాదు, శక్తి తక్కువ కాదు. నిజంగానే ఆయన అన్నట్టు 1,000,000 మంది సభ్యత్వం గల వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. అయినా కూడా మేము ప్రజాస్వామ్యానికి, ప్రజల ప్రాణాలకి గౌరవం, విలువ ఇస్తాం, ప్రత్యర్థులకు కూడా ఇస్తాం. వాళ్ళు కూడా ప్రశాంతంగాను శాంతియుతంగా బతకాలి, క్షేమంగా బతకాలని కోరుకుంటాం. అందువల్ల మేము అటువంటి మాటలు మా నోటెమ్మటి రావు, మా కార్యకర్తలు అటువంటి పనులు చేయటానికి మేము ప్రోద్బలం చెయ్యం. కానీ మీరు మాత్రం ఇలా మీ పరిధులు మించి కనుక మాట్లాడి ప్రజల్లో ఇలాంటి భయోత్పాతాలు కనుక సృష్టించి, సమాజంలో కనుక వివిధ వర్గాల మధ్య స్పర్ధలు సృష్టించి, అరాచకాలు, హింసను కనుక ప్రోత్సహిస్తే, మా వాళ్ళు కూడా కళ్ళు తెరిస్తే మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్లో నుంచి కూడా కాలు బయట పెట్టలేడు అని అంత స్పష్టమైనటువంటి హెచ్చరిక చేశాడు. ఎందుకంటే దుష్టశక్తులు పెరిగిపోతున్నప్పుడు మంచి వాళ్ళు బయటికి రాకపోతే కూడా ప్రమాదమే. వాళ్ళకన్నా కూడా సామాన్య ప్రజల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. మనం ఈ పార్టీని వద్దు అని మనం కావాలని ఓడిస్తే కూడా ఇవాళకి కూడా వీళ్ళు ఈ సమాజం మీద ఈ రకమైనటువంటి కాలు దువ్వే కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు అటువంటి ప్రయత్నాలు అటువంటివి చేస్తే మన ప్రాణాలకి ఎక్కడ రక్షణ ఉంది, ఎవరు మన తరపున నిలబడతారనే ఒక సందేహంలో పడ్డారు. మీ తరపున నిలబడటానికి ప్రభుత్వం ఉంది, పార్టీ వ్యవస్థ కూడా ఉంది. మేమందరం ఈ సమాజంలోనే ఉన్నాము. ఇక్కడ అటువంటి హింస కనుక వాళ్ళు చేస్తే కనుక మేము కూడా తిరిగి వాళ్ళకి అదే గుణపాఠం చెబుతాము అని, అదే వాళ్ళ మాటలోనే పే ఇన్ ద సేమ్ కాయిన్స్ అంటారు చూసారా, నువ్వు ఏమి ఇస్తావో అదే రూపంలో మళ్ళీ నీకు చెల్లిస్తాం అన్నట్టుగా ఇవాళ ఆ భాషలోనే చెప్పాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి పోలీసుల ద్వారా చేశాం, ఇవాళ మనమే స్వయంగా రంగంలో దిగి ఈ రక్తపాతం సృష్టిస్తాం. దీంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలిపోద్ది. ఏదైనా ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మంచిది. ఇక మనం ఎట్టాగూ తప్పదు, అధికారంలో ఉండ కోస్తున్నారు, లేనప్పుడు కోస్తున్నారు అనే ఒక అరాచకవాదాన్ని సృష్టించడానికి చేసినప్పుడు ఇవాళ నేను కూడా ఆశ్చర్యపోయా. నిజానికి బుచ్చి చౌదరి గారు నాకు కూడా తెలుసు, ఆయన చాలా పెద్దరికంగా మాట్లాడతాడు, బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు. నియోజకవర్గంలో కూడా ఆయన ఓడినా గెలిచినా అదే స్థాయిలో ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయబట్టే ఇవాళ కూడా ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు. చేయకపోయినా అసలు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా గోరంట్ల బుచ్చి చౌదరి అంటేనే ఒక బ్రాండ్ అంతే. అలాంటప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మరి ప్రజల్లో విశ్వాసం, రాష్ట్రంలో కూడా ఇవాళ ఆయన ఒక జిల్లాకి పరిమితమైన వ్యక్తి కాదు. బుచ్చి చౌదరి గారు అంటే రామారావు గారు ఫస్ట్ బ్యాచ్ అప్పటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల ప్రజలకి మేము రక్షణగా కూటమి ప్రభుత్వం ఉంది, మేము గమనిస్తున్నాము. ఎవడన్నా కనుక అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం చర్యలు ప్రభుత్వందే. పార్టీ పరంగా మేము గ్రామాన విస్తరించి ఉన్నాం, వీధిలో విస్తరించి ఉన్నాం. ఎక్కడికక్కడ మేము చెక్ చేయగలం, వాళ్ళని ఇళ్లలోంచి బయటకు రానివ్వకుండా కూడా బంద్ చేయించగలం అనే ఒక విశ్వాసం పాదుగొల్పటానికి ఇవాళ ఆయన మాట్లాడాడని నేను అనుకుంటున్నా. లేకపోతే గతంలో ఎప్పుడు ఆయన ఆ స్థాయిలో మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడకపోతే కూడా తప్పు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎటువంటి వాళ్ళకి అటువంటి సమాధానమే చెప్పాలి. కాబట్టి బుచ్చి చౌదరి గారి నిజానికి ఇవ్వటం కూడా ఈ సందర్భంలో కరెక్టే అనిపిస్తుంది. బర్రె చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందా అన్న చందాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి అనుకూలంగానే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారని కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా గోరంట్ల బుచ్చి చౌదరి వ్యాఖ్యలు ఉన్నాయంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. బ్రహ్మగారు, మన వీక్షకులు.